జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక ఫన్నీ మరియు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని తీసుకువచ్చిన. అదేదో నా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఒక సామెత, వినేవాళ్ళు ఈర్పుష్పాలు అయితే పందులు కూడా పురాణాలు చెప్తాయంట. అట్టగా ఒక మనిషి లేనిపోని ఈ చిత్ర మాటలన్నీ మాట్లాడింది. సరే, అది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? అసలు గణిత శాస్త్రాన్ని ఎవరు కనిపెట్టినారని చెప్పేసి అడిగితే టక్కమని వచ్చే సమాధానం భారతీయులు అనే. ఎందుకంటే మొట్టమొదట గణితం అనే పదాన్ని ఉపయోగించింది మన భారతీయులే, అవునా కదా? ఈ ప్రపంచంలో మొట్టమొదటి మరియు అతి గొప్ప యూనివర్సిటీ అయినటువంటి నలంద యూనివర్సిటీ అప్పట్లోనే బీహార్ రాష్ట్రంలో ఉండేది. ఈ నలంద యూనివర్సిటీను 427వ సంవత్సరంలో కుమారగుప్త చక్రవర్తి అయితే స్థాపించాడు. అప్పట్లోనే, అంటే ఈ 427వ సంవత్సరంలోనే మన నలంద యూనివర్సిటీలో గణితం అనేది ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టుగా ఉన్నదన్నమాట. అప్పటికి ఈ భూమి మీద అసలు ఇస్లాం అనేదే లేదు. ఇక సున్నాను మొట్టమొదటి కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరు ఆర్యభట్ట. పొరపాటున ఏమన్నా సున్నా అంటే రాహుల్ గాంధీ కనిపెట్టారంటారేమో, ఎందుకంటే మన ఢిల్లీలో హ్యాట్రిక్ వచ్చింది కదా, సున్నాను కనిపెట్టింది మా రాహుల్ గాంధీని అంటారేమో. ఎంత మాత్రం కూడా కాదు, మీరు పొరపాటు పడగాకండి. ఈ ఆర్యభట్ట మన దేశీయుడే, అంటే మన భారతీయుడే, పైగా స్వచ్ఛమైనటువంటి హిందూ అనమాట. మన ఆర్యభట్ట 500వ శతాబ్దంలోనే ఈ సున్నానైతే కనుగొన్నారు. ఇక ఈ సున్నాను అధికారికంగా ఉపయోగించి వాడుకలోకి తెచ్చేటువంటి వ్యక్తి పేరు బ్రహ్మగుప్తుడు. ఈయన ఈ పనిని 628వ సంవత్సరంలో విజయవంతంగా చేసి నిరూపించాడు. అప్పటికి కూడా ఇస్లాం అనేది పుట్ల. ఇక ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు ఇద్దరు కూడా మన భారతీయులే, పైగా హిందువులు కూడా. అంటే చరిత్ర ప్రకారం ఈ గణిత శాస్త్రానికి మూల పురుషులు మన హిందువులే అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పేచ్చ కామెడీ చేస్తారయ్యా. అది మామూలు కామెడీ కాదు. కాస్త ఆలోచన పరులు ఎవరైనా సరే వీళ్ళ మాటలు కనుక వింటే నవ్వి పడిపోతారు. ఆ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు ఇటువంటి కామెడీ వ్యాఖ్యలన్నీ కూడా చేస్తారు. సరే, ఇక డైరెక్ట్గా విషయానికి వస్తే షామా మహమ్మద్ ఈమె పేరు ఈ మధ్య అందరూ కూడా వినే ఉంటారు. మొన్నటికి మొన్న మన భారత క్రికెట్ టీం కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ పైన అతివాగుడు వాగి తీవ్ర విమర్శలకు అంతా గురైపోయింది అనమాట. ఇంకంత అవసరమా? ఏమంత దూల మాటలన్నీ మాట్లాడమే వచ్చా, అనిపించుకోవడమే వచ్చా? ఇక ఈమె ఒక కాంగ్రెస్ నాయకురాలు అన్న విషయం మీరు ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ఇకపోతే నిన్న ఈ షామా మహమ్మద్ ANI న్యూస్ ఏజెన్సీకి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఈ షామా మహమ్మద్ మాట్లాడతా అసలు గణితం అనేది పుట్టిందే ఇస్లాం మతం నుంచి, ఇస్లాం మతం నుంచే గణిత శాస్త్రం పుట్టింది. అంతకు ముందు వరకు గణిత శాస్త్రం అనేదే లేదు. ఇంతకు ఇస్లాం మతం నుంచి గణితం పుట్టిందంటే నాకు అర్థం కాలేదే. అంటే ఏడ దేంట్లో ఉండదు ఆ మాదిరిగా గణితం వచ్చేసి ఆడ పుట్టింది అనేసి ఏదన్నా ఎవిడెన్స్ ఏమైనా ఉండదా? అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు దానికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఆధారం ఉండాలి కదా, అందుకని క్లారిటీ కోసం అడుగుతున్నాను నేను, అంతకు మించి ఏం కాదు. సరే, అంతకు ముందు వరకు గణిత శాస్త్రం అనేది లేదనేది ఈవిడ గారి యొక్క వాదన అన్నమాట. ఇస్లాం మతం గొప్పదనం గురించి చాలామందికి తెలియదు, నిజమే తెలియదు మాకు కూడా. ఇస్లాం మతం అనేది ఒక సైంటిఫిక్ రిలీజియన్, అంటే సైన్స్ పరంగా ఉన్నతమైన మతం అని చెప్పేసి అర్థం. ఓహో, అవునా? సరే. అంతేకాకుండా ఇస్లాం మతం అనేది ప్రగతిశీల మతము, హింసను ప్రమోట్ చేయదంట. ఏదో నిన్న ఒక న్యూస్ చూసినాయా నేను, సిరియాలో అంతర్యుద్ధం జరుగుతుంది. ఏదా గత అధ్యక్షుడు యొక్క వాళ్ళ మద్దతుదారులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో అంతా కలిపి వీళ్ళు కొట్టాడుకొని 1000 మంది చచ్చిపోయారు అని చెప్పి విన్నా నేను. సిరియాలో ఇంతకు ఏ మతం ఉండేది? అంటే హింసను ప్రమోట్ చేయరు కదా, అందుకని చెప్పలే నా ఉద్దేశం. మీరు దయచేసి నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి. నేను మాట్లాడినటువంటి మాటలు మాత్రం గమనించండి, గుర్తించండి, ఓకేనా? సరే, భవిష్యత్తును ముందుగానే అంచనా వేయగల రిలీజియన్ ఒక్క ఇస్లాం మతం మాత్రమే అంటూ ఈ షామా మహమ్మద్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. నాకు తెలిసినంత వరకు అదేదో చెప్తారు పెద్దోళ్ళు ఒక మాట, అంటే దీనికి అంతు చిక్కని రహస్యం అని చెప్పేసా. ఈవిడ మాట్లాడిన ప్రతి మాట కూడా నాకు అంతు చెక్కడంలే. దీనికి అసలు ఏంది కథ, దీనికి ఆధారాలు ఏంది, దీని కథ ఏందనేసి నాకు అర్థం కాల. మీకు ఏమన్నా అర్థం అవుతా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకసారి. సరే, ఈవిడ మాట్లాడిన మాటలతో ఒక్కొక్కరు అందరూ కూడా షామా మహమ్మద్తో ఆట ఆడుకుంటున్నారు. అట్లే కాంగ్రెస్ పార్టీలో స్టూపిడిటీ విషయంలో రాహుల్ గాంధీకి తోడు ఎవరో లేరని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తర్వాత
ఆ స్థానం షామా మహమ్మద్ అని చెప్పేసి పోస్ట్ పెడతా నెటిజన్లు అందరూ కూడా పగలబడి నవ్వుకుంటున్నారు. తెలివి తక్కువ వ్యాఖ్యలు చేయడంలో రాహుల్ గాంధీ తర్వాతి స్థానం ఈ షామా మహమ్మద్ అని చెప్పేసి సోషల్ మీడియాలో అందరూ కూడా జోకులు వేసుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు పెట్టే పోస్టులు ఏదన్నా తప్పు ఉన్నదా అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏమంటారా? ఎట్లున్నది మిత్రులారా? న్యూసా నచ్చింది కదా మీకు బాగా? ప్రతి ఒక్కరు కూడా మీలో మీకు ఏదన్నా కొంచెం క్లారిటీ ఉంటే ఆవిడ మాట్లాడిన మాటల మీద తప్పనిసరిగా మీరు కామెంట్ చేయండి. అలాగే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.